టెట్ నార్మలైజేషన్పై విద్యాశాఖ తర్జన భర్జన. ఒకసారి చేస్తామని ఒకసారి చేయమని వెల్లడి. ఇంకా తుది నిర్ణయం తీసుకోని విద్యాశాఖ. గత చరిత్రలో తెలంగాణలో ఎప్పుడు ప్రతి టెట్ పేపర్ 1లోనూ 10 మందికి కూడా 130 దాటలేదు. 120 పైన ప్రతి టెట్లో 120 పైన ప్రతి టెట్లో 1000 మందికి మించి రాలేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ పేరిట ఒక్కో పేపర్ 3 షిఫ్ట్లు 3 రోజులు 6 షిఫ్ట్లు నిర్వహించారు. కొన్ని షిఫ్ట్లు ఈజీగా రావడం వల్ల కొన్ని జిల్లాల్లో వందల మందికి, వేలాది మందికి 120 మార్కులు, 125 మార్కులు వచ్చాయి. 130 మార్కులు పైన కూడా చాలామందికి వచ్చాయి. 144 మార్కుల వరకు టాప్ వచ్చాయి. కొన్ని జిల్లాల్లో హార్డ్ రావడం వల్ల 130 మార్కులు దాటలేదు. ఇక పేపర్ 2లోనూ 2 షిఫ్టులు హార్డ్గా, 2 షిఫ్టులు ఒక షిఫ్ట్ ఈజీగా ఇవ్వడంతో మార్కుల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. టెట్ జిల్లాల వారీగా 98% నిర్వహించినప్పటికీ స్కూల్ అసిస్టెంట్ల హెచ్జిటిలో కొన్ని జిల్లాల్లో పోస్టులు లేని వారు నాన్ లోకల్లో పరీక్షలు రాస్తారు. వారికి టెట్ ఈజీ, హార్డ్ వల్ల అన్యాయం జరిగే అవకాశం ఎక్కువ ఉంది. గురుకుల టీజీటీలో కూడా టెట్ వెయిటేజీ ఉంటుంది. అవి జోనల్ పోస్టులు. ఇప్పుడు టెట్ కొన్ని జిల్లాల్లో ఈజీగా ఇవ్వడం వల్ల హార్డ్గా వచ్చిన వారికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. డిఎస్సిలో జిల్లాల్లో వారీగా పరీక్షలు ఉన్న అక్కడ నార్మలైజేషన్ సమస్య ఉండదు. కానీ టెట్ అర్హత పరీక్ష ఇక్కడ పలు పరీక్షల పేపర్లు ఈజీగా, పలు పరీక్షల పేపర్లు హార్డ్గా రావడం వల్ల టెట్ వెయిటేజీలో అన్యాయం జరిగే అవకాశం ఉంది. సహజంగానే మార్కులు ఎక్కువ వచ్చిన వారు పేపర్ ఈజీగా వచ్చిందే కాబట్టి నార్మలైజేషన్ చేయవద్దని, పేపర్ హార్డ్ వచ్చిన వారు నార్మలైజేషన్ చేయాలి అని అనడం సహజం. కానీ పలు రకాల ఉద్యోగాల్లో 20% వెయిటేజ్ ఉన్న టెట్లో అర్హత పరీక్షలో ఇలా ఆన్లైన్ విధానంలో ఇలా పేపర్లు కొందరికి ఈజీ, కొందరికి హార్డ్ ఇవ్వడం మాత్రం సరికాదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా సమాచారం కావాలనుకుంటే ఇలాంటి సమాచారాన్ని అందిస్తూనే ఉంటుంది వి తెలుగు ఎడ్యుకేషన్ ఛానల్.